మన సారయ్య గారు చెన్నారెడ్డి గారిని ద్రోహి అన్నారు. రెండవది శివాజీ గారు ఇది మొత్తం నక్సలైట్ మూమెంట్ తోనే వచ్చిన ఉద్యమం అని వారు అన్నారు. వారి భూమిక కాదనేది లేదు, కానీ తెలంగాణ ఉద్యమం మొదలు రావడానికి కారణం ఇక్కడ 1956లో ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో భాషా ప్రభుత్వ రాష్ట్రంలో కలపడం జరిగింది. దాంతో మనకు అప్పటి వరకు ఇక్కడ ఉర్దూ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండే, సడన్ గా 56 రాగానే ఇది కొంచెం నేను అధ్యయనం చేసిన తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబం మొత్తం భాగస్వామ్యం ఉన్నది కాబట్టి దాని మీద బాగా అధ్యయనం చేసే నేను ఇంత సాహసం చేస్తున్నా అని తెలియజేస్తున్నా. 56లో తెలంగాణ రాగానే దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ కాగానే ఇక్కడ భాష ఆఫీసర్లు కానీ సెక్రటరియట్లో కానీ అప్పటి వరకు ఉర్దూలో ఉన్న డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ సడన్ గా ఇంగ్లీష్కి అయింది. ఇంగ్లీష్కి అయ్యే వరకు అక్కడ బ్రహ్మానంద రెడ్డి గారు, అప్పుడు సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ట్రాన్స్లేటర్స్ ఒక 300 మంది ట్రాన్స్లేటర్స్ ను సెక్రటరియట్ లో పెట్టినారు. వారు తెలంగాణ కల్చర్ను, తెలంగాణ భాషను, తెలంగాణ యొక్క ఇక్కడ ఉన్న ఆ రోజున్న సంస్కృతి, పాలు తినడం, తూపుదాన్ని పట్టుకొని ఉంచడం, వాళ్ళని అవమానంతో చేయడంతో తెలంగాణ ఫస్ట్ అవమానంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తప్ప వేరేది కాదు. తర్వాత 1969లో ఇందాక మన సారయ్య గారు చెప్పినట్టు అక్కడ మల్లికార్జున్ కావచ్చు, లేకపోతే రవీంద్రనాథ్ కావచ్చు, భద్రయ్య గారు కావచ్చు, అదంతా పొలిటికల్ గా చేసిన ఉద్యమం కాదు. ఆ ప్రజల యొక్క ఆక్రోశం, ఆవేదనతోని తెలంగాణ ఉద్యమం ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం భారతదేశంలో ఇయాటి వరకు అంత పెద్ద ఉద్యమం జరగలేదు. 1 సంవత్సర కాలం పాటు హైదరాబాద్ లో కర్ఫ్యూ పెట్టి జైళ్లు, స్కూళ్ళు జైళ్ళు అయినాయి, కాలేజీలు జైళ్ళు అయినాయి, హాస్పిటల్స్ కూడా జైళ్ళు అయినవైనా మన అందరికీ తెలుసు. ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా అంత నిర్బంధం లేదు. మరి ఆ రోజు తెలంగాణలో 71లో 10 సీట్లు, 14 సీట్లు ఉంటే ఆ రోజు 10 సీట్లు తెలంగాణ ప్రజాసమితి గెలవడం జరిగింది. మరి జరిగినప్పుడు ఎందుకు భారతదేశ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది? మనం ఒక హిస్టారికల్ మూమెంట్ మర్చిపోతున్నాం. 1971లో ఇండియా బంగ్లాదేశ్ లిబరేట్ చేసింది. లిబరేట్ చేసిన చరిత్ర 1945 మన సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏ దేశం కూడా ప్రత్యక్ష యుద్ధం చేసి ఒక దేశాన్ని, ఆ భూభాగాన్ని విభజించలేదు. ఇయాటి వరకు మీరు చరిత్ర చూస్తే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక సూపర్ పవర్ కు వ్యతిరేకంగా ఆ రోజు పాకిస్తాన్ విభజించడం చేసిన సాహసం భారతదేశం చేసింది. మరి ఆ పరిస్థితుల్లో ఇయాటి వరకు చరిత్రలో లేని విధంగా ప్రిజనర్స్ ఆఫ్ వార్ 1 లక్ష సైన్యాన్ని ఇందిరాగాంధీ ఆ రోజు బందీగా పెట్టింది. ఇక్కడ 1 లక్ష సైన్యం అంటే వారికి క్యాడరు, వారి ర్యాంకు, అంత జీతాలు, వారి ఫీడింగ్, ఎవ్రీథింగ్ ఇండియా చేసింది. అట్లనే ఒక 2 కోట్ల మంది శరణార్థులు భారతదేశ భూభాగంలోకి వచ్చినారు. వాటిని ఫీడింగ్, ఒక యుద్ధం చేయడం అంటే ఇయాటికి మనకు పెట్రోల్ ధర మీద సుంకం, ఇంకాటికి బంగ్లాదేశ్ వారి సుంకం నడుస్తుంది. మీకు అందరికి ఎవరికి తెలియదు. ఆ పరిస్థితుల్లో చెన్నారెడ్డి గారిని పిలిచి, ఈ దేశంలో ఈ పరిస్థితి ఉన్నది, మరి నన్ను నువ్వు ఏం చేయమంటావు? నీకు దేశం ముఖ్యమా రాష్ట్రం ముఖ్యమా అంటే దేశం ముఖ్యం అన్నాడు. దేశద్రోహం కాదు. సరే, ఈ రోజు తర్వాత 1999లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 3 రాష్ట్రాలు ఇవ్వడంతో ఈ రోజు ఇక్కడ ఉన్న పవర్లో ఉన్న పెద్ద మనిషి నేషనల్ పార్టీస్ చిన్న రాష్ట్రాలకు అనుకూలతంగా ఉన్నాయని చెప్పి ఒక ఉద్యమం చేయడం జరిగింది. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే బీజేపీ కాకినాడ తీర్మానం, 1 ఓటు 2 రాష్ట్రాలనే తీర్మానం మనకు తెలుసు. అలాగే మీ అందరికీ తెలుసు ఎంఎన్ రాయ్ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 100 రాష్ట్రాలు చేయాలన్నాడు. జార్జ్ ఫెర్నాండెస్ గారు 50 రాష్ట్రాలు చేయాలన్నాడు. వెల్కమ్ సార్. సార్ వచ్చేసినారు.
2 నిమిషాలు. కాబట్టి ఇది తెలంగాణ చరిత్రలో ఎవ్వరు ద్రోహులు కాదు, ఎవరు హీరోలు కాదు. ఇది ప్రజా అభిష్టం మేరకే తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణను ప్రజలు పోరాటంతో వచ్చిందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వారి సౌకర్యార్థం ఇచ్చిందా, లేకపోతే ప్రాంతీయ పార్టీల గబంధాస్తాలో ఇవాళ నేషనల్ పార్టీస్ దేశంలో జరుగుతున్న అల్లకల్లోల పరిస్థితులు మనం ఈరోజు గమనిస్తున్నాం. వాటి కోసం చిన్న రాష్ట్రాలు చేస్తున్నారా అనేది మనం చరిత్రలో గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మనం పెద్ద గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదని మనం చేస్తూ ఇప్పుడు అధ్యక్షుల వారికి ఇచ్చేసిన సార్ కడప సత్యనారాయణ సార్ కొంచెం లేట్ అయినా వారు వచ్చినారు. అందరూ వారి ధన్యవాదాలు చెప్పి వారికి స్వాగతం పలుకుతున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. సమయభావం వల్ల ఇతర వక్తలను మాట్లాడించుకుంటున్నాను. సార్ ప్లీజ్ ప్లీజ్ రైట్ సార్, రైట్ సార్ ప్లీజ్. ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారు. అధ్యక్షుల వారు అందరికీ సభకు నమస్కారం. సభ నన్ను క్షమించాలి, అసలు చాలా ఇంత లేట్ అయినందుకు. సార్ యాక్చువల్లీ సార్ 2K వచ్చిరు, 2K అక్కడికి వచ్చిన కానీ సార్ వచ్చే రిజర్వేషన్ ఉన్న బస్సు రాలేదు. లాస్ట్కి సార్ చాలా పెద్ద ఎత్తున సార్ చాలా బాధపడుతుండు, మదన పడుతుండు. అందుకనే సారు ఏమన సార్ మీకు అపాలజీ చెప్పకుండా ఉండాలని నేనే సభాముఖంగా మీ అందరినీ క్షమించమని అడుగుతున్నా. మీరు ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ డిలే. ఐ డి నో దట్ ఇట్ విల్ హ్యాపెన్ దిస్ వే అండ్ ఐ ఫార్మలీ వెల్కమ్. మీరైనా సార్ అయినా క్షమించు అని అడగడం అంటే మమ్మల్ని అంటే చాలా లేట్ అయింది. బస్సు లేట్ అయిపోయింది. 30 బస్. థ్యాంక్ యూ అధ్యక్ష వారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన యొక్క టాపిక్ నుంచి వస్తాం. చారిత్రక తెలంగాణ అస్తిత్వం అనేటువంటి అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ కడప సత్యనారాయణ గారు, వారు హిస్టరీ డిపార్ట్మెంట్లో హెడ్ గాను, గోడ స్టడీస్ చైర్పర్సన్ గాను, డీన్ గాను, ఔటా ప్రెసిడెంట్ గాను, ఇతర కొన్ని పరిపాలనా పదవులను కూడా వారు నిర్వహించారు. వారి కింద అనేక మంది రీసెర్చ్ స్కాలర్లు పనిచేశారు. వారు ఇప్పుడు ఉన్నతమైనటువంటి పదవుల్లో కూడా కొనసాగుతున్నారు. వారు అనేకమైనటువంటి ప్రపంచ చరిత్రకు సంబంధించినటువంటి, భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి, ప్రధానంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అనేక వ్యాసాలు రాశారు. దేశ విదేశాల లోపల వారి యొక్క వ్యాసాలు ప్రచురణ పొందాయి. వారి తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ చరిత్ర మీద వారికి పూర్తిగా పట్టు ఉంది. వారి అంశం మీద, చారిత్రక తెలంగాణ అస్తిత్వం అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ అడ్వా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సభాధ్యక్షులు పెద్దలు రాము గారు, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖుల, నేను చరిత్ర విద్యార్థిగా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజ పరిణామ క్రమాన్ని, సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్ని, రాజకీయ ఉద్యమాల్ని బేరీజు వేసుకునేటువంటి క్రమంలో ఒక చారిత్రక దృక్పథంతో అవగాహన పెంచుకోవాల్సినటువంటి ఉద్దేశంతో, అది నా అభిమతం కూడా. నేను తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలని పరిశోధించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి నేపథ్యం తెలంగాణ ప్రజల్లో తమకు తాముగా స్థిరీకరించుకున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ తెలంగాణ సమాజంలో
అనాది నుంచి ఒక మహత్తరమైనటువంటి వాల్యూ, ఒక నమ్మకం, ఒక అభిప్రాయం బలంగా ఉంది. అదేమంటే మేము వి అంటారు ఇంగ్లీష్లో, మేము మా ప్రత్యేకత, మా విశిష్టత, మా గుర్తింపు అనేది తెలంగాణ సమాజంలో, సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది. ఇది కొంచెము కొద్దిగా నేను విశ్లేషించాలి. ఎందుకంటే దాన్ని మేము అనేది భావన, మేము అనేటువంటి ఒక సమిష్టి అస్తిత్వం, అది ఒక సమాజంలో బలంగా ఉండటానికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. సమకాలీన రీసెంట్గా జరిగినటువంటి 2 అంశాలని చెప్పి మనం ఎట్లా దాన్ని చరిత్రలోకి అనుభవించుకొని మనం అర్థం చేసుకోవచ్చు చెప్తాం. మన నిమ్మ జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రచారం చేసినప్పుడు, అదే ఆయన రాజకీయ ఎత్తుకోవడం కావచ్చు, ఆయన రాజకీయ ఉద్దేశం కావచ్చు, ఆయన రాజకీయ సుప్రయోజనం ఉండొచ్చు, కానీ ఆయన హైదరాబాదు లేదా తెలంగాణ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన రాకను వాళ్ళ అభిమానులు ఆ రాజకీయ పార్టీని స్వాగతించుకునే ఉన్నారు. కానీ తెలంగాణ పౌర సమాజం అంటే ప్రముఖులు, సామాన్య ప్రజలు, తెలంగాణ పౌర సమాజం ఆ బయటి వ్యక్తి, ఇంగ్లీష్లో ది అదర్ అంటాం, ది అదర్ అంటే సరే ఉద్యమం జరిగింది, ఉద్యమ ఫలితంగా నూతన రాష్ట్రం ఏర్పడింది. ఆ నూతన రాష్ట్రాన్ని కోరుకోవడానికి ప్రధానమైనటువంటి భూమిక మేము, మా ప్రత్యేకత, మా అస్తిత్వము, మా పాలన, మేము అనే కలెక్టివ్ కాన్షియస్నెస్, ఆ సమిష్టి చైతన్యము ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు వచ్చినప్పుడు తెలంగాణ సమాజము తిరస్కరించింది. సరే అది ఓట్ల ఫలితంగా ఓట్లలో ఏమైంది అది విషయం. కానీ ఒక చరిత్ర విద్యార్థిగా, ఒక సమాజ శాస్త్ర విద్యార్థిగా నాకు అర్థమైంది ఏంటంటే, అది ఇంత బలంగా తెలంగాణ పౌర సమాజంలో పరాయి వాడు, మనవాడు కానివాడు అనేటువంటి ఒక భావన. అంటే 2018-19 సంవత్సరంలో తెలంగాణ సమాజంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ అంశము దీనికి ఎక్కడో మూలం ఉండాలి కదా. దీనికి ఇది అప్పటికప్పుడు ఇప్పుడు వచ్చింది కాదండి. ఎందుకంటే చరిత్రలో, సమాజంలో ఏ అంశాన్ని కూడా మనము తాత్కాలిక బేసిస్ మీద మనం అర్థం చేసుకోలేము. దాని యొక్క లోతులోకి వెళ్ళాలి, దాని మూలాల్లోకి వెళ్ళాలి, ఆ మూలాల నుంచి మనం అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ సమాజం కులం, మతం, లింగభేదం వాళ్ళకు అతీతంగా ఒక విశాల ప్రాతిపదిక మీద సమిష్టి చైతన్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రత్యేకత ఈ ప్రాంతానికి ఉంది. అందరినీ అంటారు ఎందుకు, ఎట్లా ఆ సమిష్టి చైతన్యము ప్రస్ఫుటంగా వ్యక్తీకరించబడటానికి ఈ తెలంగాణ సమాజంలో కొన్ని అంతర్లీనంగా కొనసాగేటువంటి కొన్ని ప్రక్రియలు. అదేమంటే తెలంగాణ సమాజము శాతవాహనులు అంతకంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో వెలసిల్లినటువంటి సామాజిక పరిణామం అది ఉత్తర భారతదేశాల కంటే భిన్నంగా ఉంది. మనం ఏదైతే వర్ణ వ్యవస్థ అంటున్నామో, వర్ణ వ్యవస్థ అంటే తెలుసు కదా, 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తంలో పరిణామం చెంది కుల వ్యవస్థ అక్కడ బలంగా నాటుకుంది. తద్వారా అక్కడ హైందవం అంటే హైందవ మతం ఇవాళ ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఆ స్థాయిలో మద్దతు లభించడం అంటే
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గంగాసింధు మైదానంలో వెలసిల్లినటువంటి సామాజిక సాంస్కృతిక వ్యవస్థ ఈ ద్విజుల యొక్క అంటే సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వర్గాల యొక్క ఆధిపత్యాన్ని అది కొనసాగించింది. అందుకే బీజేపీ ఉత్తర భారతంలో అది లెజిటిమసీ పొందింది, దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ బ్రాహ్మణత్వాన్ని సమర్థించేటువంటి, ఆ వర్ణ వ్యవస్థని సమర్థించేటువంటి హైందవ మత సిద్ధాంతాలు, భావజాలు అవి గట్టిగా వేళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒక సమాజము, ఆ సమాజంలో ఉన్నటువంటి సమూహాల యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్నటువంటి క్రమంలో ఎందుకు ఒక హిందుత్వ పార్టీ ఒక ప్రాంతంలో బలంగా ఉండి మిగతా ప్రాంతాల్లో ఉండకపోవడానికి కారణం అంటే విద్యా ప్రాంతాలు కనుక మనము సపరేటింగ్ పాయింట్ అనుకుంటే ఉత్తర భారతదేశం ఆర్యావర్తంగా, విద్యా ప్రాంతాలు దక్షిణాపదంగా ఉంటుంది. ఆర్యావర్తము దక్షిణాపదం అనేటువంటి రెండు భౌగోళికమైనటువంటి విభజనతో పాటు ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, మత, ధార్మిక ప్రక్రియ కూడా భిన్నంగా ఉంది. అదేమంటే ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే వైదిక బ్రాహ్మణిజాన్ని ధిక్కరిస్తూ ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సాంస్కృతిక విప్లవం జరిగింది. దాన్ని మనం బుద్ధిజము, జైనిజము అంటే ఉత్తర భారతదేశంలో గంగాసింధు మైదాన ప్రాంతంలో వెలసిల్లినటువంటి వర్ణ వ్యవస్థను బలపరిచి భావజాల పరంగా, సైద్ధాంతికంగా మద్దతిచ్చి ఆ వ్యవస్థను కొనసాగించినటువంటి హైందవాన్ని ధిక్కరించి ఒక ప్రత్యామ్నాయ సామాజిక, సాంస్కృతిక, మత, ధార్మిక వ్యవస్థను నెలకొల్పింది గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు. అవి ఉత్తర భారతదేశంలో పుట్టినాయి. కానీ దక్షిణ భారతదేశానికి వచ్చేప్పటికి మరి ముఖ్యంగా తెలంగాణ దక్కనపేట భూమి. ఈ తెలంగాణ దక్కనపేట భూమిలో ఉత్తర హిందుస్థాన్లో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ఇక్కడ లేదు. ఉదాహరణకి మనకు తెలంగాణలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక్కడ బ్రాహ్మణులు పురోహితులుగా ఉన్నారు, సమాజంలో ఉన్న స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఆర్థికంగా మిగతా కులాల కంటే తక్కువ. ముఖ్యంగా ఇక్కడ వెలసిల్లినటువంటి వర్ణ వ్యవస్థ రెండు ప్రధానమైనటువంటి వర్ణాలు ఇక్కడ మనకు తెలంగాణలో దక్షిణ ప్రాంతంలో, అదేమంటే క్షత్రియ వర్ణము, తర్వాత వైశ్య వర్ణం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పింది అక్కడ ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి సామాజిక వ్యవస్థ, అదేవిధంగా సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, భూమి, ఆస్తి అక్కడ ఉత్తర భారతదేశంలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే అక్కడ సామాజిక వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి చాలా దగ్గరి సంబంధాలు, పోలికలు ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో అట్లా లేవు, తెలంగాణలో మరొక లేవు. ఎందుకో చెప్తారు. అదేమంటే ఉత్తర భారతదేశంలో సామాజికంగా ద్విజులు అంటే బ్రాహ్మణ, క్షత్రియులు ద్విజులు అంటారు. ద్విజులు ఉత్తర భారతదేశంలో మీరు భూస్వామ్య వర్గాన్ని చూసినట్లయితే ఆర్థిక పరంగా భూస్వామ్య వర్గము 95% భూస్వాములు ఉత్తర భారతదేశంలో ద్విజులకు చెందినటువంటి వాళ్ళే. ఈ పార్టీ 95% భూస్వాములు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు క్షత్రియులు అంటే వాళ్ళు ద్విజులు. ద్విజులు అంటే వాళ్ళు ద్విజులు అంటే వాళ్ళని అంటే బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక సమూహాల్లో ఉత్తర భారతదేశంలో భూమి, ఆస్తి రెండింటి మీద వాళ్ళకి పెట్టడం అంటే సామాజికంగా ఆర్థిక. సరే, వైశ్యులు, వైశ్యవర్ణం ఇక్కడ మనకు ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో వైశ్యులు వైశ్యవర్ణం కాదు.
ఇక్కడ మనకు క్షత్రియ వర్ణం లేదు. అయితే ఇక్కడ కొంతమంది మధ్యయుగాల్లో మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన అన్ని రాజవంశాలు శూద్ర కులానికి చెందినటువంటివి. వాళ్ళు శూద్రులే, వాళ్ళు క్షత్రులు కాదు. కాకపోతే వాళ్ళు తమ యొక్క అధికారాన్ని వినియోగించుకొని సూర్య చంద్ర వంశస్థుల యొక్క వారసులుగా చెప్పుకున్నారు. కాకతీయుల శాస్త్రాలు చూసినట్లయితే శాతవాహనులు కూడా క్షత్రియులు కాదు. అదే చెప్తున్నాను నేను. కాదు, బ్రాహ్మణ్స్ కూడా కాదు. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు శాలివాహనులు అంటే సూత్ర కులానికి చెందినటువంటి కుమ్మరి వృత్తి చేసేవాళ్ళు శాలివాహనులు, శాతవాహనులు. దాంట్లో సరే వాళ్ళు కొంతమంది శాతవాహన రాజులు ఏక బ్రహ్మ అని బిరుదు తీసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి వాడు. వర్ణ సంకరణాన్ని మేము నిరోధిస్తామని చెప్పి రాజధర్మాన్ని పాటించారు. కానీ ఎక్కడ ఉత్తర భారతదేశంలో ఆర్యులు, ఉత్తర భారతదేశం సార్ ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తము అన్నారు. ఎందుకు? వైట్ హౌస్ కాదు ఆర్యావర్త, దట్ వాస్ ద ల్యాండ్ ఆఫ్ ద ఆర్యన్స్. వింధ్యా పర్వతాలకు దక్షిణ ఉన్న ప్రాంతాన్ని దక్షిణాపదం అన్నారు. దక్షిణాపదంలో వెలసిల్లినటువంటి సామాజిక సాంస్కృతిక వ్యవస్థ ఉత్తర భారతదేశం కంటే భిన్నంగా ఉంది అని చెప్తున్నాను. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు తెలంగాణ సమాజంలో ఒక సమిష్టి చైతన్యము అంతర్లీనంగా ఉంది, దానికి కారణం ఏందో చెప్పడానికే నేను ఈ పాయింట్ చెప్తాను. అంటే మనము అర్థం చేసుకోవడానికి మనం కొన్ని పోల్చుకోవాలి. అప్పుడే కదా మన ప్రత్యేకత, లేకపోతే మనకున్నటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాం. లేకుంటే అందరం సమానమే కాదు కదా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా విశిష్టమైనటువంటి ఒక సామాజిక పరిణామ ప్రక్రియ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బ్రాహ్మణులు ఉన్నారు, అగ్రహారాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో లాగా భూమి ఆస్తి మీద వాళ్ళ పెత్తనం, వాళ్ళ ఆధిపత్యంలో చాలా తక్కువ ఉంది. మీరు తెలంగాణ తీసుకుంటారు. ఒక్కసారి మీరు తెలంగాణ సమాజాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి భూస్వాములు ఎవరు? నాకు ఒక్క మాట చెప్పండి. రెడ్లు వెళ్ళరు. ఎవరు రెడ్లు వెళ్ళరు? రెడ్లు వెళ్ళమని శత్రులు కాదే. వాళ్ళు వర్ణ వ్యవస్థ ప్రకారం, క్లాసికల్ వర్ణ వ్యవస్థ ప్రకారం సూర్యులు. కాకపోతే వాళ్ళు అప్పర్ సూర్యులు అంటాము, మిగతా తుకులాల వాళ్ళని ఓబీసీ అంటారు. సో కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే బ్రాహ్మణ వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ హైందవం ఉత్తర భారతదేశంలో అంత బలంగా నాటుకొని అక్కడ శూద్రులని, అతిశూద్రులని విపరీతమైనటువంటి వివక్షకి, దోపిడీకి, అణచివేతకు గురి చేసినటువంటి ఒక సమాజం అది అని నేను చెప్తున్నాను. అదొక్కటి నేను చెప్తాను. రెండవది నేనే చెప్తున్నానంటే ఇక్కడ హైందవ మతం భావజాలం మీరు అన్నారు ఇందాక ఆర్య వర్తంలో ఉన్నటువంటి సో కాబట్టి నేనేం చెప్తానంటే ఈ వర్ణ వ్యవస్థ స్థిరీకరణ, వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి తేడాలు ఇవి చాలా ప్రధానమైనవి. అందువల్లనే మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ బ్రాహ్మణిజం, సాంప్రదాయ వైదిక మతం ఈ రెండు కూడా ఇక్కడ స్థిరీకరించబడలేదు అన్నదిగా. దానికి కారణం ఏంటంటే బుద్ధుడు బతుకున్నప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహాజన పదాల్లో ఒకటైన అస్మక మహాజన పదంలో బౌద్ధం వెలసిల్లింది. ఇవాళ బావన్ కృత్య అని ఇప్పుడు ప్రజెంట్ డే ఆదిలాబాద్ ఉంది. అది ప్రాచీన తెలంగాణలో దాన్ని అస్మక జనపదం అన్నారు. బుద్ధుడు బతుకున్నప్పుడే బావని మహర్షి అనేటువంటి ఒక తెలంగాణ ప్రాంత ఋషి బుద్ధుని బోధనతో ప్రభావితుడై బౌద్ధాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ నేల మీద తీసుకొచ్చారు. అంటే బౌద్ధం అంటే ఏంది? అది సామాజికంగా, సాంస్కృతికంగా వర్ణ వ్యవస్థని, బ్రాహ్మణికల్ వాదాన్ని, అదేవిధంగా వైదిక మతాన్ని నిరసించినటువంటి ఒక గొప్ప ఉద్యమం. అందువల్ల నేను తెలంగాణ
మరి బౌద్ధం ఎవరి ఆదరణ పొందింది? ఇక్కడ ప్రధానంగా శూద్ర కులాలు, వృత్తి కులాలు, వాటిలో ప్రొడక్టివ్ క్యాస్ట్ అంటారు ఇంగ్లీష్లో. చేతి వృత్తుల వాళ్ళు, శూద్రులు, స్త్రీలు. మీరు శాతవాహన కాలంలో చూసినట్లయితే రాణులు దాదాపు 9 మంది రాణులు వాళ్ళు బౌద్ధాన్ని ఆదరించారు. అంటే బౌద్ధం తెలంగాణ దాని మీద తన యొక్క ప్రభావాన్ని చూపడం వల్ల వైదిక హైందవం ఇక్కడ అంతగా బలపడలేదు. అది చాలా ఇంపార్టెంట్. రెండవది, ఇక్కడ వెళ్ళేటువంటి సమాజ పరిణామ క్రమాన్ని చూసినట్లయితే అక్కడ ఉత్తర భారతదేశంలో గంగాసింధ మైదాన ప్రాంతంలో అక్కడ నీటి వసతి ఉండటం వల్ల, మాగాడి పంటలు పండించడం వల్ల, సారవంతమైన నేల ఉండటం వల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క పరంగా ఉంది. ఈ వర్ణ వ్యవస్థను సపోర్ట్ చేశారు. తర్వాత ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనం ప్రధాన గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకు నీటి వనరులు తక్కువ ఉన్నాయి. దక్కన పీఠ భూమిలో చెరువులు, గుంటలు, చిన్నపాటి నీటి వనరుల సౌకర్యాలు. ఇక్కడ ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఆదివాసీలు, దళితులు, బహుజనులు. అంటే వృత్తి కులాలు, చేతి వృత్తుల వాళ్ళు, తర్వాత వ్యవసాయం పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి. అంటే ఈ వర్ణ వ్యవస్థ తెలంగాణలో బలపడకపోవడానికి కారణం ఏంటంటే హైందవ మతానికి, హైందవ భావజాలానికి భిన్నమైనటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమము, మత ధార్మిక ఉద్యమము ఇక్కడ కొనసాగింది. అందువల్లనే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ అది అంటే కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు కొంచెం ఎగ్జాగరేట్ చేసి ఒక రిపబ్లిక్, విలేజ్ రిపబ్లిక్, గ్రామ రిపబ్లిక్ అన్నాడు. కానీ ఈ గ్రామ వ్యవస్థలో, గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటే చేతి వృత్తుల వాళ్ళు, దళితులు, వ్యవసాయ కూలీలు సమిష్టిగా కృషి చేసి భూమి మీద ఆధారపడినటువంటి వాళ్ళు, భూమి కలిగినటువంటి వాళ్ళ మీద ఆధారపడినారు. కాబట్టి ఆ మ్యూచువల్లీ కోఆపరేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ ఎక్కువగా ఉంది. దాన్నే సోషలిస్టులు జజమాని సిస్టమ్ అన్నారు. జజమాని విధానం అంటే భూమి ఉన్నటువంటి ఒక ఆసామి తన భూమి మీద పనిచేసేటువంటి వాళ్ళకి సరైనటువంటి ఒక వనరులు కల్పించి వాళ్ళని ఆదుకుంటాడు. అందుకే గ్రామంలో మనకు తెలుసు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ లార్డ్స్ ఉత్సవంలో ఉన్నా కూడా వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళకి వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మినిమం అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు అన్ని సహకారాలు, అన్ని అవకాశాలు కలిగించారు. అందువల్లనే ఈ అన్యోన్యత అభావం అనేటువంటిది ఏది ఉందో ఇది సమాజంలో మనము తెలంగాణ సమాజంలో ఎక్కడా లేనటువంటి విధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వావి వరుసలతో మనం మాట్లాడతాం. This I never found anywhere in the country. I visited so many parts of India, this country. But it's a unique feature. And ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. అంటే ఎట్లా వచ్చింది? ఎందుకు కులాలకు అతీతంగా సమాజంలో వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఈ వావివాసాలు వచ్చినాయంటే ఈ వావివాసాలకు ఉన్నటువంటి పునాది ఆర్థిక వ్యవస్థలో ఉంది, ఆర్థిక రంగంలో ఉంది. అంటే ఇది ప్రాచీన తెలంగాణ చరిత్రని పరిశీలించడం అర్థమైంది ఏంటంటే ఈ తెలంగాణ సమాజంలో మ్యూచువల్గా అంటే ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడి ఒకరికొకరు సాహసాలు అందించుకొని చేసేటువంటి ఒక ఆర్థిక ప్రక్రియలో, వర్తక వ్యాపార ప్రక్రియలో కొంత ఏమంటాము డివిజన్ జరిగినప్పటికీ ప్రధానంగా ఇది మ్యూచువల్గా డిపెండెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ దట్ గేవ్ బర్త్ టు దిస్ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఈ సమిష్టి చైతన్యానికి అది ఒక పునాది ఏర్పడుతుందని చెప్పవచ్చు. రెండవది హైందవ అంటే క్లాసికల్ బ్రాహ్మణికల్ భావజాలను, సిద్ధాంతాలు సమాజంలో ఈ వర్ణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి స్థిరీకరించి సమూహాల మధ్య అంతర్యాన్ని పెంచింది. అందుకే ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఈ యొక్క న్యూజిలాండ్ వాళ్ళు